గుడ్ ఐఎమ్సీ ఎవ్రీవన్. ఈరోజు మనము ఐఎంసీ కన్సోల్ టూర్ చూద్దాము. అయితే ఈ ఐఎంసీ కన్సోల్ నేను లాగిన్ అయ్యి మీకు ఏదైతే చూపిస్తున్నది ఓన్లీ టీడీ తహసీల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే, కేవలం నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మాత్రమే. మీకేమన్నా తెలిస్తే వాటిని కూడా మీరు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కానీ, లేకపోతే వీడియో రూపంలో కానీ మీరు కూడా షేర్ చేయండి. సో దట్ అందరూ యూజ్ చేసుకుంటారు, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. కంపెనీకి కూడా ఫీడ్బ్యాక్ అనేది ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే కంపెనీ ఒక్కొక్కళ్ళ దగ్గరకు వచ్చి తీసుకోలేదు ఫీడ్బ్యాక్. అందుకని ఈ ఫీడ్బ్యాక్ అనేది న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఫీడ్బ్యాక్ అనేది కంపెనీ దాకా తెలియజేయటం మన రెస్పాన్సిబిలిటీ. అది యాజ్ ఐఎంసీ అసోసియేట్ ఆర్ ఐఎంసీ లీడరు ఏ లెవెల్లో ఉన్నా కానీ అందరూ కూడా కలిసి ఈ ఫీడ్బ్యాక్ని కంపెనీ దాకా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఐఎంసీ మొదలు పెడితే మనం యూజ్ చేసేది ఈ కన్సోల్, ఈ సాఫ్ట్వేర్. ఇది లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్రెడీ ఇది అప్డేట్లో ఉంటేనే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో తెలుస్తుంది. అసలు ఇదే లేకపోతే ఇది ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే దీని గురించి అందరికీ ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను. సో ఇక మీ అభిప్రాయాలు అవి, మీరు మీ ఇష్టము. అది మీరు కూడా ఫీడ్బ్యాక్లు ఇస్తానంటే ఇవ్వండి, కంపెనీకి ఈజీగా వెళ్తుంది. ఇస్తే మనందరికి ఉపయోగం. అది ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు సాఫ్ట్వేర్ అప్డేట్ కంప్లీట్ అయింది మన ఐఎంసీ సాఫ్ట్వేర్. సో ఒకసారి లాగిన్ అయ్యి ఏమేమి ఉన్నాయి, ఎలా చేయాలో ఒకసారి చెక్ చేద్దాం మనము. అందులో లేని ఆప్షన్స్ ఏమైనా ఉంటే కంపెనీ దృష్టికి తెలియజేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఫీడ్బ్యాక్ అనేది మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ నేను తెలుసు కదా మీ అందరికీ, కొత్త లింక్లో మనం యూజ్ చేసి ఇట్లా లాగిన్ చేస్తాము. యూజర్ ఐడి వేసుకొని మీరు లాగిన్ చేసుకోండి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఇట్లా యాజ్ ఇట్ ఈజ్గానే ఇన్వర్డ్ ఉంది, అవుట్వర్డ్ ఉంది, ఇంటర్నల్ ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు పాత లాగిన్కి వెళ్ళడానికి మీకు లాగిన్ స్విచ్ అనేది ఇక్కడ ఉన్నది. డైరెక్ట్ దీన్ని క్లిక్ చేస్తే పాత లాగిన్కి వెళ్తారు. లాగిన్ సక్సెస్ఫుల్ ఇక్కడ చూస్తున్నారు కదా, లాగిన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనము అవుట్వర్డ్కి వెళ్దాము. అవుట్వర్డ్కి వెళ్ళి పిఓ పెట్టడానికి ట్రై చేద్దాం, ఏమని వస్తుంది. చూసారు కదా, పాత కోడ్ నుంచి మీరు పిఓ పెట్టడానికి ఎలిజిబుల్ కాదు. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. సో మనం పిఓ పెట్టాలంటే కొత్త లాగిన్కి మాత్రమే వెళ్ళాలి, కొత్త లాగిన్ నుంచి మాత్రమే మనం చేయాలి. కొత్త లాగిన్కి వెళ్దాం మనం. ఇప్పుడు కొత్త కోడ్ వచ్చిన తర్వాత ఇందులో మనము అవుట్వర్డ్కి వెళ్ళి మేక్ పిఓ అని కొట్టండి. ఇక్కడ పిఓలోకి వస్తే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి పేమెంట్ మెథడ్స్ మీ ఇష్టం. ఇందులో ప్రోడక్ట్ లిస్ట్. ఈ ప్రోడక్ట్ లిస్ట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మీకు కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది కొంతవరకు నయమే ఇది. కానీ మీరు ఇక్కడ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, లేదా మీరు ఇందులో కూడా చూసుకొని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్గా పెడుతున్నాను నేను 1 యూనిట్. ఇట్లా ఎనబుల్ లేనివి ఏంటంటే ఇది ఫిక్స్డ్ అనమాట. దీనికన్నా కంపెనీ తక్కువ ఇవ్వదు మనకి. దీనికన్నా కూడా కంపెనీ మనకు తక్కువ ఇవ్వదు. అమ్లా క్యాండీ అనేది 1 క్వాంటిటీ అంటే 1 బాక్స్. 1 ఇన్ ద సెన్స్ 1 బాక్స్. 1 బాక్స్ కింద 30 పీసులు ఉంటాయి. 30 పీసుల కన్నా కంపెనీ తక్కువ ఇవ్వదు. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది మనకి. 30 పీసుల కన్నా తక్కువ ఇవ్వదు. ఇప్పుడు మన దగ్గర వేరే స్టాక్ ఉన్నది, లేదా స్టాక్ మెయింటైన్ చేయడం కోసం మనకి 30 పీసులు అవసరం లేదు. కొన్నిసార్లు మనకి 5 పీసులు లేదా అట్లీస్ట్ 10 పీసెస్ అన్నా మినిమం ఉండాలి. ఆ మినిమం కూడా మనకి ఎలవలేదన్నమాట. ఇది ఒక ఫీడ్బ్యాక్గా నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ దీనికి కూడా మీరు ఈ అవకాశం కూడా మనకి ఇవ్వాలి. ఇక్కడ మినిమం 10 పీసెస్ అన్నా సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని మనకి కల్పించాలి. ఇది ఒక ఫీడ్బ్యాక్. సెకండ్ థింగ్ వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది ప్రతిదీ అంతే. చూడండి ఇక్కడ ఈ నంబర్ ఏదైతే ఉందో ఇది కంపెనీ దగ్గర, అంటే ఇప్పుడు స్టేట్ ఆఫీస్లో అవైలబుల్ ఉన్న స్టాక్ అనమాట. స్టేట్ ఆఫీస్లో అవైలబుల్ ఉన్న స్టాక్ ఇది. స్టేట్ ఆఫీస్లో అవైలబుల్ ఉన్న స్టాక్ నాకు తెలిసి ఇది పీసెస్ ఆఫ్ బాక్సెస్ అనేది తెలీదు. స్టాక్ క్వాంటిటీ అన్నారు అంతే. పీసెస్ ఆఫ్ బాక్సెస్ అనేది మనకు తెలీదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి ఎంటర్ చేసాం కదా, దీన్ని చూడండి 30 పీసెస్.
30 పీసెస్ మనకు అవసరం లేదు, ఇంతకన్నా తక్కువ పెట్టుకోవాలంటే మనకు అవకాశం కావాలి. ఇదొకటి కంపెనీకి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్న ఫీడ్బ్యాక్. ఇదొకటి సెలెక్ట్ 10 అనేది క్వాంటిటీ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుంది. ఇంతవరకు ఇది క్యాన్సిల్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, మీరు ఒక ప్రోడక్ట్ ఎంటర్ చేశారనుకోండి, సింపుల్ హెల్త్ కేర్లో ఇదొకటి ఉంది 10 పీస్, ఇంకొకటి ఇది చూడండి, మరి 60 పీసెస్ ఉంది. 60 పీసెస్ అంటే అది వెరీ హారబుల్. రెండోది ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం ఎగ్జాంపుల్ కోసము. సేవ్ అండ్ క్లోజ్ కొట్టాను. సేవ్ అండ్ క్లోజ్ కొడితేనేమో ఇక్కడికి వస్తుంది మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఇప్పుడు ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ సెరమిక్ బాల్స్ అనేది ఉంది కదా, దీన్ని క్వాంటిటీ మనం ఎంత పెట్టాం, 10 పెట్టాం, అది మినిమం సెలెక్ట్ చేసాం. దీన్ని మనం ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ మీరు ఇంకొకటి యాడ్ చేసుకోవాలి, ఇంకొకటి మళ్ళీ పోయి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. దాని బదులు ఇక్కడే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడే క్వాంటిటీ సెట్ చేసుకునే ఆప్షన్ ఇస్తే చాలా బాగుండేది. ఇంకా అదొకటి నా సైడ్ నుంచి నేను చెప్పేది అదొకటి అనమాట. ఇక్కడ ఒకటి, ఇదొకటి ఆప్షన్ ఇవ్వాలి, ఎడిట్ ఆప్షన్ ఒకటి, క్వాంటిటీ ఎడిట్ ఆప్షన్ ఒకటి డైరెక్ట్గా కన్సోల్లోనే ఇక్కడ ఇస్తే బాగుండేది. రెండోది మళ్ళీ మీరు చూడండి, ఇక్కడ అంటే నేను ఇంతకుముందు చూస్తున్నాను, ఏది చూస్తే మనకి ఈజీగా చెప్పగలుగుతాను ఎగ్జాంపుల్, అది ఎదుగుతున్నాను అనమాట. అంతే. ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ యాంటీ అనియన్ శానిటరీ నాప్కిన్స్ అని ఉంది కదా, దీనిలో 5 ఉంది. ఇక్కడ 5 అనేది, దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కంపెనీ దగ్గర ఉండేది 5 పీసెస్. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఎంత, ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టాను. మనమేమనుకుంటాం, ఇక్కడ కార్టూన్ 20 పీసెస్, 24 పీసెస్ ఒకటి పెడితే ఒక కార్టూన్ అనుకుంటాం. ఇప్పుడు నేను ఇప్పుడు అలాగే అనుకోండి, నేను చేస్తున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ ఏమొచ్చింది, స్టాక్ నాట్ అవైలబుల్. ఆ కోడ్కి 5 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ 24 పీసెస్. అంటే కంపెనీ దగ్గర 5 పీసెసే ఉన్నాయి ఇప్పుడు స్టాక్, 24 పీసెస్ కార్టూన్. అందుకే ఇది మనం దాన్ని తీసుకోలేము. నేనేమంటానంటే దీనికోసం ఇట్లా కంప్లీట్గా వదులుకునే బదులు నాకు ఆ 5 పీసెస్ ఛాన్స్, ఆ 5 పీసెస్ కూడా నేను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ నాకు ఇక్కడ కావాలి. ఇది ఉంటే అందరికీ మంచిది, నాకు ఒక్కడికని కాదు అందరికీ మంచిది ఇది ఉంటే. ఇది ఒకటి కంపెనీని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చూసి కొద్దిగా దీన్ని ఒకటి మోడిఫై చేయమని చెప్పి. ప్రోడక్ట్ లిస్ట్లో ఇదండి, ప్రోడక్ట్ సెలెక్షన్స్లో మీరు ఇంకొకటి, మీరు ఇది చెప్పాను కదా, ఇక్కడే ఎడిట్ చేసుకునే విధంగా. ఇప్పుడు దీన్ని కంపెనీ పెంచాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, తగ్గించాలంటే మీరు చేయలేరు, డిలీట్ చేయాలి. దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి, అది కొద్దిగా పెయిన్ఫుల్ అనమాట. సో దాన్ని ఒకసారి కంపెనీ ఆలోచించుకోవాలి. సో ఇక్కడ మీరు ఇంతవరకు ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంకోటి పిఓ, మన కింద అవుట్లెట్స్ ఉన్నాయి కదా, అవుట్లెట్స్ పిఓ మనకి పెట్టాలి. అవుట్లెట్స్ పిఓ పెట్టాలంటే వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న స్టాకు, ఇది కొత్త అవుట్లెట్ గుర్తుపెట్టుకోండి, ఇది కొత్త లాగిన్. ఇది కొత్త లాగిన్లో నేను రీసెంట్గా పెట్టిన పిఓ స్టాక్ అంతా కూడా కొత్త లాగిన్లోకి యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ రిపోర్ట్స్ స్టాక్ బ్యాలెన్స్ చూసారనుకోండి, మీరు స్టాక్ బ్యాలెన్స్ చూస్తే ఆన్ స్క్రీన్ స్టాక్ బ్యాలెన్స్ చూస్తే మీకు ఇక్కడ కొంతే కనిపిస్తుంది స్టాక్, అంతే 20 ఐటమ్సే కనిపిస్తాయి. బట్ నా దగ్గర ఇప్పటిదాకా మొత్తం టోటల్ స్టాక్లో 95 ఐటమ్స్ దాకా ఉన్నాయి మొత్తం, కానీ మీకు కొత్త దానిలో 20 ఐటమ్సే కనిపిస్తాయి. ఇవన్నీ మళ్ళీ పాత లాగిన్లో పాపులేట్ అవ్వవు, రిఫ్లెక్ట్ అవ్వవు, వాటెవర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొకటి, ఇంతకుముందు పాత సాఫ్ట్వేర్లో అయితే మనకి ఇక్కడ ఫిజికల్ స్టాక్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆన్ స్క్రీన్లో కూడా
టోటల్ బీవీస్ ఎన్ని ఉన్నాయి అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు టోటల్ స్క్రీన్లో మీకు బీవీస్ అనేది కనపడదు. చూడండి ఒకసారి ఆన్ స్క్రీన్ అంటే ఏ స్టాక్ ఎంత ఉన్నది, టోటల్ బీవీ టోటల్స్ అనేవి కనపడవు. మీకు టోటల్స్ కావాలంటే ప్రింటబుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ప్రింటబుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇది కొద్దిగా పెయిన్ఫుల్లే, ప్రతిసారి మనం ప్రింట్ తీసుకోలేము. ఇది ఇప్పుడు ఈ స్టాక్, కొత్త స్టాక్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు స్విచ్ లాగిన్ అవుదాం. లాగిన్ స్విచ్ అయ్యి దీనిలో స్టాక్ బ్యాలెన్స్ చూపిస్తాను చూడండి. ఆన్ స్క్రీన్ 70 ఐటమ్స్ ఉన్నాయి, అక్కడ 20 ఉన్నాయి, మొత్తం 90 ఐటమ్స్. ఇవి అందులో కనపడవు, అవి ఇందులోకి రావు. సో ఇప్పుడు పీఓ దేనికి పెట్టాలి? మన కింద అవుట్లెట్ పీఓ దేనికి పెట్టాలి? పీఓలు 2 పీఓలు రైస్ చేయాలి. ఇప్పుడు పీఓలు అతను 2 పీఓలు రైస్ చేయమంటే పీఓలు ఎందుకు రైస్ చేస్తారు? అతనికి ఎలా తెలుస్తుంది ఏ స్టాక్ ఎందులో ఉందో? దానికోసమే నేను కంపెనీని ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేశాను, లిస్ట్ కనపడాలి. మన దగ్గర ఉన్న స్టాక్ మాత్రమే, టీడీలో ఉన్న స్టాక్ మాత్రమే అవుట్లెట్కి కూడా కనిపిస్తే వాళ్ళు ఈజీగా ప్రైస్ చేసుకుంటారు. లిస్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2 చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఇందులో పాత లాగిన్ కదా, పాత లాగిన్లో నాకు ఆల్రెడీ పీఓలు వచ్చి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. పీఓలు కూడా, పీఓలు యాక్సెప్ట్ చేయకుండా ఉంచింది కూడా అందుకే. నేను సాఫ్ట్వేర్ గజిబిజిగా ఉన్నది, ఎప్పుడు ఏ రాంగ్ పోతుందో తెలియక నేను బతిలాడుకొని, మన అవుట్లెట్ వాళ్ళని బతిలాడుకొని వెయిట్ చేయమని చెప్పి బతిలాడుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట దీనికోసం. చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ పీఓస్ వచ్చినాయి కదా. ఈ పీఓస్లో చూడండి మీరు, ఈ పీఓని యాక్సెప్ట్ చేద్దాము అంటే, యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి 30 ఐటమ్స్ ఉన్నాయి. 30 ఐటమ్స్లో ఇక్కడ ఈ పక్క 000 చూపిస్తుంది కదా మీకు. ఇవన్నీ ఈ లాగిన్లో లేవు, అంటే నా పాత స్టాక్ పాయింట్లో లేవు ఇవి. ఇవన్నీ కొత్త స్టాక్ పాయింట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పీఓ నేను యాక్సెప్ట్ చేస్తే, ఈ పీఓ నేను మేక్ పీఓ కొట్టేస్తే ఇవన్నీ వెళ్ళిపోయి అమౌంట్ తగ్గిపోతుంది. ఇక్కడ కస్టమర్కి మళ్ళీ చెప్పాలి ఇంకో పీఓ రైజ్ చేయమని కొత్తదానికి. ఇది నిజంగా పెయిన్ఫుల్. అయితే అవన్నీ ఇందులో కనపడాలి, లేదా కొత్త దాని నుంచి ఇవన్నీ అందులో కనపడాలి. ఏదో ఒక చోట నుంచి పీఓ రైజ్ చేసే విధంగా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు కస్టమర్కి ఏం సమాధానం చెప్తాం? ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాడు అతను, పీఓ పెట్టేశాడు, డబ్బులు ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి మళ్ళీ ఈ అడ్జస్ట్మెంట్లు గోల్ ఉంటుంది అన్నమాట. సో ఇదొకటి అడ్జస్ట్ చేయాలి, మేజర్గా ఇదొకటి అడ్జస్ట్ చేయాలి. సెకండ్ థింగ్, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి.